హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మే 31, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక పథకం పైన ప్రశ్నని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. ప్రశ్నని మరొకసారి చూడండి. పిఎం వాణి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతోంది? మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అభ్యర్థులు ఏదైనా ఒక పథకం గురించి వార్తలు చూస్తున్నప్పుడు, లేదా ఒక పాలసీ గురించి వార్తలు చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక పోర్టల్ గురించి వార్తలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు, ఏదైనా ఒక పథకం లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో ప్రారంభించబడి వార్తల్లోకి వస్తే అది మాత్రమే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని భావిస్తారు. అది ఇంపార్టెంటే, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. దాంతోపాటు ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు, పాలసీస్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాటిని కూడా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. అలా వార్తల్లో ఉన్న ఒక అంశం మే 2026లో మనం చూసాము. పిఎం వాణి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఆ పథకం ఏ తేదీన, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. సో ఈ పథకం విషయానికి వస్తే December 9th, 2020 ఇయర్లో ఈ పథకం ప్రారంభమైంది. ఫస్ట్ పాయింట్. ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతోంది? ఏదైనా ఒక పథకం గురించి కానీ, పాలసీ గురించి కానీ నేర్చుకుంటున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ లేదా నోడల్ శాఖ ఏంటో చూడాలంటే ఆ పథకాన్ని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏది? మరి ఈ పథకాన్ని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పరిధిలో ఈ పథకం అమలవుతుంది. ప్రస్తుతం కమ్యూనికేషన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా ఎవరున్నారంటే జ్యోతిరాదిత్య సింధియా గారు. గుర్తుంచుకోండి. మరి పథకం యొక్క ఉద్దేశం ఏంటి? పిఎం వాణి పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ వైఫై సౌకర్యాలను విస్తృతపరచడము, విస్తరింపజేయడము. జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా పిఎం వాణిని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వము. అలా మే 2026లో న్యూస్లోకి వచ్చింది. అండ్ ఈ పథకానికి సంబంధించి బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిఎం వాణి ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ వచ్చేసేసి ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్, పిఎం వాణి. ఓకేనా? సో పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ వైఫై సౌకర్యాలను కల్పించేసి ఇంటర్నెట్ సౌకర్యాలు అందించడము. ఓకేనా? సో పిఎం వాణి ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పథకం దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై సేవలను విస్తరించేందుకు రూపొందించబడింది. ఇటీవల క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ సదుపాయం ప్రవేశపెట్టి వినియోగదారులు సులభంగా వైఫైకి అనుసంధానం అయ్యే అవకాశం కల్పించారు. ఇప్పుడు చూడండి, క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ స్కాన్ చేసేసి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ప్రయాణికులు, విద్యార్థుల కోసము 15, 30, 60 నిమిషాల తక్కువ వ్యవధి ఇంటర్నెట్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. నకిలీ నెట్వర్క్లను నివారించేందుకు అన్ని ప్రభుత్వ మద్దతు కలిగిన వైఫై హాట్స్పాట్లను పిఎం వాణి పేరుతో ఏకీకరించారు. అభ్యర్థులకు ఒక కాషన్ ఏంటంటే, మీరు ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీగా వైఫై యాక్సెస్ ఉందని చెప్పేసేసి, ఇంటర్నెట్ ఫ్రీగా పొందుతున్నారని చెప్పేసేసి వినియోగించకండి. ఈరోజు ప్రజెంట్ సొసైటీలో డేటా ఈజ్ ద వెల్త్. మన సమాచారమే అన్నిటికంటే విలువైనది. మరి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఇంటర్నెట్ సౌకర్యం వస్తుంది, ఫ్రీ వైఫై యాక్సెస్ ఉంది, నెట్వర్క్ అనేది స్పీడ్గా ఉందని చెప్పేసి యాక్సెస్ చేస్తే మన మొబైల్ ఫోన్ కానివ్వండి, మన ల్యాప్టాప్లో కానీ ఉన్న సమాచారం అనేది దొంగిలించబడుతుంది, సైబర్ నేరాలకు గురవుతారు. గుర్తుపెట్టుకోండి. అటువంటి వాటిని అడ్డుకట్ట వేయడానికే ఇటువంటి పిఎం వాణి లాంటి స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వం అమలుకు తీసుకొస్తుంది. పబ్లిక్ డేటా ఆఫీసెస్ చిన్న దుకాణాలు లేదా సంస్థల ద్వారా వైఫై సేవలను అందిస్తాయి. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ ఈ పీడీఓల నిర్వహణను పర్యవేక్షిస్తారంట.
మరి 2020 డిసెంబర్ 9న దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ మరియు డిజిటల్ కనెక్టివ్ విస్తరణ కోసము ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది, పిఎం వాణి. ఓకేనా? సో పిఎం వాణి ఎప్పుడు ప్రారంభమైంది, ఏ మంత్రిత్వ శాఖ? కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ. ఏదైనా ఒక పథకం గురించి చూసినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ మినిస్ట్రీ చూడాలి. ఓకేనా? రైట్. సో డిజిటల్ ఇండియా కార్యక్రమం, ప్రస్తుతం భారతదేశం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దూసుకెళ్తుంది. మన డిజిటల్ రివల్యూషన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ మనకి పోటీ పరీక్షల్లో ఇంపార్టెన్స్ ఉంటాయి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ని కూడా ఒక స్కీమ్తోనే స్టార్ట్ చేద్దాము. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకం ఈరోజు ప్రారంభమైందో లేదో నిన్న ప్రారంభమైందో కాదు, ఆల్రెడీ ప్రారంభమై 2 years దాటింది. చెప్పాను కదా మీకు, ఏదైనా ఒక పథకం 10 ఏళ్ల కింద ప్రారంభించబడిన, లేదా 20 ఏళ్ల కింద ప్రారంభించబడిన, లేదా 50 ఏళ్ల కింద ప్రారంభించబడినప్పటికీ కూడా ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే అది ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్. మరి ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ పథకానికి సంబంధించిన కొన్ని గణాంకాలు విడుదలైనాయి. 2024 జనవరి 22 అంటేనే మీకు అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గుర్తుకొస్తుంది. ఆ రోజున ఆ కార్యక్రమం జరిగిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అదే అయోధ్య నగరం నుంచి చేసిన ఒక ప్రకటన, మన భారతదేశాన్ని సోలార్ ఎనర్జీలో గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దుదాం, అందుకోసము మన ఇంటి పైకప్పుల పైన రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని మన ఇంటి నుండే ఉత్పత్తి చేద్దామని చెప్పేసేసి చెప్పిన మాట ప్రకారము అదే 2024 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అమల్లోకి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌరశక్తికి భారత్ ఇస్తున్న ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇవ్వట్లేదు. అతి త్వరలో గ్లోబల్ లీడర్గా, ఇప్పటికే చూస్తున్నాం, గ్లోబల్ లీడర్గా సోలార్ ఎనర్జీలో భారతదేశం నిలుస్తుంది. ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. ఇప్పటికే చూడండి, నేషనల్ సోలార్ మిషన్ 2010, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌరశక్తి కూటమి 2015లో భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించినారు. అప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన దేశాధినేత ఫ్రాంకోయిస్ హాలండే గారు. మన గురుగ్రామ్ హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది ఐఎస్ఏ, అందులో నూతన సభ్య దేశాలు చేరిక అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఇకపోతే మనము పంట భూముల్లో కూడా చూడండి పిఎం కుసుమ్ కార్యక్రమం అమలవుతోంది. ఇక్కడ సూర్యఘర్. సో ఇందులో గణాంకాలు ఏంటో చూద్దాం. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి నోడల్ మినిస్ట్రీ మన భారతదేశం లేదంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్లో భాగంగా ఎంతవరకైతే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు నేను చెప్తున్నాను. సో ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. 2024 ఫిబ్రవరి 13న ప్రారంభమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 2026-27 నాటికి, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి, ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు 1 కోటి గృహాల్లో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం లక్ష్యమంట. గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సౌర వ్యవస్థల ఏర్పాటుకు గరిష్టంగా 78,000 ప్రత్యక్ష సబ్సిడీ అందించబడుతుంది ప్రస్తుతము. సో సౌర శక్తిని ప్రోత్సహించడానికి మనకు ఎవరైతే ఉన్నారో ఈ సౌరశక్తి ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న వారికి సబ్సిడీ కూడా అందుతుంది. అర్హులైన కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. దరఖాస్తు, ఆమోదం, సబ్సిడీ చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుంది. 2026 మార్చి 19 నాటికి 26.19 లక్షలకు పైగా రూఫ్ టాప్ సౌర వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది ఇంపార్టెంట్. ఏదైనా ఒక పథకానికి సంబంధించి అప్డేట్స్, అందులో లబ్ధిదారుల సంఖ్య కానివ్వండి, ఆ పథకం యొక్క విస్తరణ సంబంధిత అంశాలు కానీ వార్తల్లోకి వచ్చినట్టు చూడాలి. 2026 ఏప్రిల్ 30 నాటికి దేశంలో గ్రిడ్కు అనుసంధానమైన రూఫ్ టాప్ సౌర విద్యుత్ సామర్థ్యం 26.75 గిగావాట్లకు చేరింది. 2026 తొలి త్రైమాసికంలో చేర్చిన 2.7 గిగావాట్ల సామర్థ్యంలో 82% వాటా గృహ రంగాందే, హౌస్ హోల్డ్ సెక్టార్దే. ఇక సౌరశక్తి అంటేనే మనకు గుజరాత్ రాష్ట్రం గుర్తొస్తుంది టాప్లో. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రూఫ్ టాప్ సౌర విద్యుత్ స్వీకరణలో ముందంజలో ఉన్నాయంట. 2026-27 వార్షిక బడ్జెట్ మనం చూసాం కదా,
యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది కదా, ఆ బడ్జెట్లో కేటాయింపు. 2026-27 కేంద్ర బడ్జెట్లో పీఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజనకు ఎంత కేటాయింపు అడుగుతారు ఎగ్జామినేషన్లో. 22,000 కోట్ల రూపాయలు కేటాయించగా ఇది గత సంవత్సరంతో పోలిస్తే 29.4% అధికము. సో ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయి, బడ్జెట్ అలొకేషన్స్ కూడా. ఈ పథకం స్వచ్ఛ శక్తి అంటే క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచి దేశ శక్తి భద్రత మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఓకేనా? సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేను ఏదైతే మీకు ఓరల్గా చెప్పానో అవే పాయింట్స్. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ ఎనర్జీ వస్తుంది, బయో ఎనర్జీ వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది, ఇవన్నీ కూడా. ఓకేనా? సో నేషనల్ సోలార్ మిషన్. ఓకేనా? ఇక భారత ప్రభుత్వం లేదా భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయి, వికసిత్ భారత్ లక్ష్యాలు కానివ్వండి, 2030 నాటి సాధించాల్సిన లక్ష్యాలు కానివ్వండి, 2070 నాటి లక్ష్యాలు కానివ్వండి, ఖచ్చితంగా చూడాలి. 2070 నాటికి నెట్ జీరో లక్ష్య సాధనకు మనం కట్టుబడి ఉన్నాము. ఇక ర్యాంకింగ్స్. ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా తైవాన్ అవతరించిందంట. ఏ దేశాన్ని అధిగమించి అంటే మన భారతదేశాన్ని. అంటే మన భారతదేశము 6వ స్థానానికి పడిపోయింది, తైవాన్ 5వ స్థానం అంట. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఏ దేశానికి సంబంధించి? అగ్రదేశం అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ హాంకాంగ్, ఫిఫ్త్ తైవాన్, నెక్స్ట్ ఇండియా. మన స్టాక్ మార్కెట్ సామర్థ్యం వచ్చేసేసి $4.92 ట్రిలియన్ US. తైవాన్ వచ్చేసి $4.95 ట్రిలియన్ US. అగ్రదేశం అమెరికాది $77.95 ట్రిలియన్ US స్టాక్ మార్కెట్. మనం షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, సెబీ ఇవన్నీ తరచూ చూస్తాం కదా, NSE, BSE. సో దానికి సంబంధించి. ఓకేనా? 2026 మేలో తైవాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భారత్ని అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలిచిందంట. తైవాన్ మార్కెట్ మూలధన విలువ $4.95 ట్రిలియన్ US. భారత్ అయితే $4.92 ట్రిలియన్ US. కృత్రిమ మేధస్సు ఆధారిత సెమీకండక్టర్ రంగ వృద్ధి ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచిందంట. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్లు 2026లో సుమారు 45 to 50% పెరిగి తైవాన్ మార్కెట్ను బలోపేతం చేసినాయి. సెమీకండక్టర్ అంటేనే మనకు టక్కున గుర్తుకు రావాల్సిన దేశం తైవాన్. ఒకప్పుడు తైవాన్ మోనోపోలీ సెమీకండక్టర్ రంగము. ఇప్పుడంటే మనము సొంతంగా స్వదేశీ చిప్పులను తయారు చేసుకుంటున్నాము. సెమీకండక్టర్ మిషన్ 2021 నుండి అమలవుతోంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. లింక్ చేసుకోండి. ఓకేనా? సెమీకండక్టర్ రంగానికి సంబంధించి భారతదేశం ఇప్పటివరకైతే దిగుమతులపైన ఆధారపడింది, ఇప్పుడు స్వదేశీయంగా. తైవాన్లో దేశీయ పెట్టుబడి పరిమితులను 10% నుంచి 25%కు పెంచడం కూడా మార్కెట్ వృద్ధికి తోడ్పడిందంట. రైట్. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చూడాలి కదా. తైవాన్ క్యాపిటల్ వచ్చేసి తైపీ, కరెన్సీ న్యూ తైవాన్ డాలర్, అధ్యక్షుడు ఇప్పుడు అక్కడ ఎవరున్నారు తైవాన్ దేశంలో? లై చింగ్ టే. ఇక నెక్స్ట్ IITs. ఇటీవల లాస్ట్ 6 months or 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. వాటిని పోటీ పరీక్షల కోణంలో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అందులో IITs వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుంచి రెగ్యులర్గా న్యూస్లోకి వస్తున్నాయి. అండ్ IITs గురించి పోటీ పరీక్షల్లో కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. సింగిల్ లైన్లో అడుగుతున్నాను. నేను ఏదైతే సెంటెన్స్ని హెడ్డింగ్గా పెడుతున్నానో అదే గుర్తుపెట్టుకోండి. సో IIT ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది? దట్స్ ఎనఫ్. సో ఫైబ్రోసిస్ చికిత్స కోసం, ఫైబ్రోసిస్ కణజాలానికి సంబంధించి, టిష్యూకి సంబంధించి ఫైబ్రోసిస్ చికిత్స కోసము ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ను అభివృద్ధి చేసిన IIT ఏది అంటారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫైబ్రోసిస్ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసము IIT మద్రాస్ పరిశోధకులు సరికొత్త ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ని అభివృద్ధి చేశారంట. ఫైబ్రోసిస్ అనేది కణజాలాలు వాపునకు గురై గట్టిపడే వ్యాధి. కణజాలం ఉంటుంది, టిష్యూ ఉంటుంది కదా, హార్డెన్ అవుతుంది, చాలా కఠినంగా అవుతుంది. దానివల్ల నొప్పి అనేది వస్తుంది. ఫైబ్రోసిస్
టిష్యూస్ రిలేటెడ్ డిసీజ్. ఎగ్జామినేషన్ అడుగుతారు ఫైబ్రోసిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి, కంటికి సంబంధించిందా, పంటికి సంబంధించిందా, కణజాలానికి సంబంధించిందా అని చెప్పేసి. సో టిష్యూ. ఓకేనా. ఈ సాంకేతికత ద్వారా ఒకే ఒక నిర్దిష్ట ఇంజెక్షన్తో చికిత్స అందించవచ్చు అంట. వారాల తరబడి మందులు తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. సో మెడికల్ రివల్యూషన్ మనం చూస్తున్నాం అందులో. ఇది ఈ హైడ్రోజెల్ను ఐఐటి మద్రాస్ బయోటెక్నాలజీ విభాగంలోని టిష్యూ ఇంజనీరింగ్ మరియు బయో మెటీరియల్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఐఐటి మద్రాస్, దట్స్ ఎనఫ్. ఓకేనా. ఇది ప్రభావిత ప్రాంతంలో యాంటీ ఫైబ్రోటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలను నియంత్రిత పద్ధతిలో దీర్ఘకాలం విడుదల చేస్తుంది. హైడ్రోజెల్ కాబట్టి మెల్లిగా డ్రగ్ రిలీజ్ అనేది స్లోగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్ అడగొచ్చు. హెడ్డింగ్ చూడండి. ఓకేనా. రైట్. ఫైబ్రోసిస్ కణజాలాల్లో అసాధారణ గట్టిపడటం మరియు మచ్చ కణజాలం ఏర్పడటము. సో కొన్ని డిసీజెస్ గురించి ఎగ్జామినేషన్లు అడుగుతారు. గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఒక వ్యాధి ఇస్తారు, ఆ వ్యాధి దేనికి సంబంధించింది ఇలాగా. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, ఇటీవల ఏదైనా ఒక దేశానికి సంబంధించి నూతన దేశాధ్యక్షుడు కానీ లేదా దేశ ప్రధాని గారు కానివ్వండి వార్తల్లో ఉన్నారు, లేదా ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు, ప్రమాణ స్వీకారం చేశారంటే వారికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఆ దేశం పేరేంటి, రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఆ దేశాధినేత వార్తలు ఇచ్చిన వ్యక్తి పేరేంటి, తన పొలిటికల్ పార్టీ పేరేంటి, ఈ పాయింట్స్ చూస్తే చాలు. సో స్లోవేనియా ఐరోపా ఖండంలోని ఒక దేశం. ప్రధానమంత్రిగా 4వసారి జానెస్ జాన్షా గారు ఎన్నికయ్యారంట. సో స్లోవేనియన్ డెమోక్రటిక్ పార్టీ పేరు గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలు అడుగుతున్నారు, పార్టీ పేరుతో కలిపే ప్రశ్న అడుగుతున్నారు. ఓకేనా. ఆ పార్టీ నాయకుడు జానెస్ జాన్షా 2026 మేలో 4వసారి, ఇక ఇప్పటివరకు తీసుకుంటే ఆ దేశ చరిత్రలో 4వసారి ఎవరు, జానెస్ జాన్షా గారు ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం అంట. ఓకేనా. సో 90 సభ్యుల జాతీయ అసెంబ్లీలో 51 ఓట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతుని పొందారు. ఆయన రాబర్ట్ గోలోబ్ స్థానంలో ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సో పార్టీ పేరు గుర్తుంచుకోండి, స్లోవేనియన్ డెమోక్రటిక్ పార్టీ. ఎనఫ్. ఓకేనా. సో స్లోవేనియా మీరు వరల్డ్ మ్యాప్లో కనుక చూస్తే లొకేషన్ ఐరోపా ఖండంలోని ఒక దేశం, యూరప్ కాంటినెంట్లో ఒక దేశము, రాజధాని ల్యూబ్లియానా, కరెన్సీ యూరో, అక్కడ అధ్యక్షురాలుగా ప్రస్తుతం నటాషా పెర్క్ ముసార్ గారు ఉన్నారు. సభ్యత్వం యూరోపియన్ యూనియన్, నాటో, యూరోజోన్. ఓకేనా. యూరోజోన్లో ఇప్పటికీ 21 దేశాలు ఉన్నాయి. చివరి దేశంగా బల్గేరియాని చూసాం మనం January 1, 2026 నుంచి. నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఇక డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ రంగంలో మన భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. డిఆర్డిఓకి చైర్మన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము. లాస్ట్ ఇయర్ తన పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వము 1 year. సో May 31తో తన పదవి కాలం ముగిస్తుంది. మరి ఆ స్థానంలో కొత్త వ్యక్తి. ఇక డిఆర్డిఓ విషయానికి వస్తే ఏదైనా ఒక సంస్థ గురించి చూసిన బేసిక్ పాయింట్ చూడండి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా. సో డిఆర్డిఓ చైర్మన్గా రాజేష్ కుమార్ సింగ్ గారికి అదనపు బాధ్యతలు ఇచ్చారంట. సమీర్ వి కామత్ గారి స్థానంలో రాజేష్ కుమార్ గారని గుర్తుపెట్టుకోండి. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్కి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా ఉన్న డాక్టర్ సమీర్ వి కామత్ గారు 2026 May 31న పదవి విరమణ చేస్తున్నారు. తన స్థానంలో ఈ వ్యక్తి. ఓకేనా. అండ్ రక్షణ రంగానికి సంబంధించిన నియామకాలన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. ఇక్కడ నూతన సిడిఎస్గా ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు ఉన్నారు కదా, అనిల్ చౌహాన్ గారి స్థానంలో నూతన సిఎస్గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి గారు పదవి బాధ్యతలు స్వీకరించడము. అండ్ ఇండియన్ నేవీకి సంబంధించి దినేష్ కే త్రిపాఠి గారి పదవి విరమణను చూస్తున్నాం. తన స్థానంలో కృష్ణ స్వామినాథన్ గారు. ఈ నియామకాల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము, లింక్ చేసుకోండి. ఓకేనా. ఇక వార్తల్లో నిలిచిన ఒక పురస్కారం, ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ఏ రంగంలో ప్రకటిస్తారు, పురస్కార గ్రహీత ఎవరు. ఎనఫ్. ప్రముఖ జర్నలిస్ట్ తమ్మ శ్రీనివాస్ రెడ్డి గారికి అంతర్జాతీయ మ్యాప్స్ అవార్డు. మ్యాప్స్ ఫుల్ ఫామ్ ఏంటి? జర్నలిస్ట్ మరియు డాక్యుమెంటరీ చిత్రకారుడు
తమ్మా శ్రీనివాసరెడ్డి గారికి ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక మ్యాప్స్ మాస్టర్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అంతర్జాతీయ పురస్కారం లభించింది. సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల కష్టాలను ప్రతిబింబించే రిస్క్ యాజ్ అ జాబ్ ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిజనల్ కోల్ మైనర్స్ అనే ఒక డాక్యుమెంటరీకి ఈ గౌరవం దక్కింది. ఈ కృషికి గాను ఈ డాక్యుమెంటరీలో బొగ్గుగని కార్మికుల జీవన పరిస్థితులు, ప్రమాదాలు మరియు శ్రమను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ మరియు విజువల్ డాక్యుమెంటేషన్లో విశిష్ట కృషికి ఈ పురస్కారము ప్రదానం చేయబడుతుంది. మాస్టర్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ నుంచి పురస్కారము. ఈ పురస్కార ప్రధానోత్సవము 2026 ఇయర్ ఎండ్ దాదాపు నవంబర్లో జరుగుతుంది, నవంబర్ 24న ఆస్ట్రేలియాలో. ఓకేనా. మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక గౌరవము. ఓకేనా, రైట్. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ఇచ్చాను చూడండి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మరియు ఏ చట్టం ప్రకారము ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ ఆర్టికల్ని అడుగుతున్నాను మరియు చట్టంలోని సెక్షన్ కూడా తెలపండి. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశవ్యాప్తంగా రూఫ్ టాప్ సౌరశక్తి విస్తరణ. సో ఇందులో చెప్పిన గణాంకాలు చూడండి. అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6th ఎడిషన్. సో ఎవరు నిర్వహించారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, చెప్పిన ప్రతి పాయింట్ చూడండి. రానున్న ఏ పోటీ పరీక్ష, ఏ స్థాయి పోటీ పరీక్ష ఈ టాపిక్ నుండి ప్రశ్న రావాల్సిందే. సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ రోడ్ మ్యాప్ని విడుదల చేసిన నీతి ఆయోగ్. ఇందులో చెప్పిన గణాంకాలు, టార్గెట్స్ చూడండి. ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా తైవాన్ అవతరించింది భారతదేశాన్ని అధిగమించి. వాతావరణ స్మార్ట్ విమానయానానికి భారత తొలి స్కైకాస్ట్ వ్యవస్థ ప్రారంభం. ఎక్కడ? దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిషన్ మౌసమ్ ప్రాజెక్ట్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో. ఫైబ్రోసిస్ చికిత్స కోసం ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి మద్రాస్. 112 అత్యవసర హెల్ప్ లైన్ దేశవ్యాప్త ఏకీకృత అత్యవసర సేవా వ్యవస్థకు సంబంధించి ఇందులో అప్డేట్స్ ఏంటి? సో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి? సో ఉపాధ్యాయుల కోసం గూగుల్ GS ఉచిత శిక్షణ కార్యక్రమం. సో గూగుల్ GS ఫుల్ ఫామ్ ఏంటంటే గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ స్కూలర్స్, ఉపాధ్యాయుల కోసం శిక్షణ. సో ప్రత్యేకత ఏంటి? వార్తలు నిలిచిన కొత్త గ్రీన్ ఆల్గే జాతి కేరళలో, వెస్టర్న్ ఘాట్స్లో. అండ్ 188 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక మొక్క పునరావిష్కరణ అరుణాచల్ ప్రదేశ్లో. ప్రత్యేకత ఏంటి? పిఎం సేతు కింద పరిశ్రమ భాగస్వామ్యాన్ని అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మహిళల భద్రత కోసం ఆపరేషన్ దండాయన ప్రారంభించిన ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. క్వాంటమ్ టెక్నాలజీస్ మరియు బయోసైన్సెస్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్కి ఎవరు చైర్పర్సన్గా ఉంటారంటే డాక్టర్ శైలజ గారు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ 22,000 కోట్ల రూపాయల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3ని ప్రకటించింది. ఇక్కడ చెప్పిన ప్రాంతాల పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్లో భాగంగా ఆయిల్ ఫామ్ సాగులో భారతదేశంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉంది, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో సాగు విస్తీర్ణం ఎంత, వాటా ఎంత, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ సేవల్లో ప్రతిభకు శివారెడ్డిగూడెం గ్రామ పంచాయతీకి జాతీయ పురస్కారం వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో? యాదాద్రి భువనగిరి జిల్లాలో. స్లోవేనియా ప్రధానమంత్రిగా 4వసారి జానెట్ జాన్షా గారు ఎన్నికయ్యారు. తన పొలిటికల్ పార్టీ ఏంటి? ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. డిఆర్డిఓ చైర్పర్సన్గా రాజేష్ కుమార్ సింగ్ గారు అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఎవరి స్థానంలో? సమీర్ వి కామత్ గారి స్థానంలో. ప్రముఖ జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి గారికి అంతర్జాతీయ మ్యాప్స్ పురస్కారం ఆస్ట్రేలియా నుంచి, ఫోటోగ్రఫీలో ప్రతిష్టాత్మక పురస్కారము. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మరియు ఏ చట్టం ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుందని సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు చెప్పింది. ఇది ప్రశ్న. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేస్తున్న PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఎవరైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.